ఈరోజు సాయంత్రం వరకు ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రచారం ముగియనుంది. ఎవరైతే బరిలో ఉన్నారో వారందరూ కూడా వారి వారి విధి విధానాలతో వారి యొక్క ఏజెండాతో ప్రచారాన్ని ముగించబోతాను. అదే మాదిరిగా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు కూడా బరిలో నిలబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాకు చెందిన నరేందర్ రెడ్డిని బరిలో నిలబెట్టి వారి గెలుపు కొరకు కృషి చేస్తుంది. ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ యనుమల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగులకు, నిరుద్యోగులకు మేమేం చేశాం, వాళ్ళు మాకే ఎందుకు ఓటేయాలి అని చెప్పి మేము వివరించడం జరిగింది. గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ పరిపాలనలో ఉద్యమ సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి కేవలం వాళ్ళ కుటుంబంలో 4 ఉద్యోగాలే తీసుకొని తెలంగాణ నిరుద్యోగ యువకులందరినీ కూడా ఏ విధంగా మోసం చేసిండో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. నిరుద్యోగ యువకులు, విద్యావంతులు అందరూ కూడా గుర్తించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో విశ్వవిద్యాలయాలు ఏ విధంగా నిర్వీర్యం కాబడ్డాయో వాటిని కూడా తెలంగాణ ప్రజలు గమనించారు. కేవలం ఎలక్షన్లప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లను, నిర్వహించిన పరీక్షలను వివిధ కారణాల వల్ల ఏ విధంగా రద్దు చేసినరో తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఆర్థికంగా ఆదుకున్న పథకాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసినరో ఇవాళ తిహాడ్ జైల్లో ఉన్న సందర్భంలో ఇవాళ అవన్నీ కూడా మీ చెల్లొచ్చి చెప్పినట్టున్నది. అన్నా నేనంటే చెల్లె, నేనంటే ఆడపిల్లను నా మీద కొంత కనికరం చూపించిన జైలు మోడీ గారు కూడా చూపించినట్టు బయటికి పంపించిండ్రు. కానీ నిన్ను ఇడిచిపెట్టారన్నా, నువ్వు ఇట్లా మాట్లాడితే అని చెప్పినట్టుంది. బహుశా దానితోని వరకు స్టార్ట్ అయింది కేటీఆర్ గారికి ఒక అక్రమ రాజకీయ పొత్తులకు తెరలేదేవి లేపే విధంగా ఇవాళ ఢిల్లీ కాళ్ళ దగ్గర మోకరిల్లి, మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లి ఇవాళ క్యాండిడేట్ పెట్టలేదు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఈడీలకు, సిబిఐలకు, తిహాడ్ జైలుకు భయపడి ఇవాళ కొడుకును కాపాడుకోవాలి. కొడుకు చేసిన అరాచక, అక్రమ, అవినీతి, దోపిడిని ఇవాళ ఢిల్లీ చేతిలో ఉంది కాబట్టి ఈడీ, సిబిఐ వాటి నుంచి కూడా బయటపడాలంటే మేము బీజేపీతోని లోపాయకారి గల్లీలో కుస్తీ పట్టాలి, ఢిల్లీలో దోస్తు చేయాలనే ఒక సిద్ధాంతంతో ఇవాళ ఇక్కడ క్యాండిడేట్ ని పెట్టలేదు తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీ అందరూ కూడా మనవి చేస్తున్నా. ఇవాళ విదేశాలకు పోయినప్పుడు నేను ఇంకోటి నిన్న మొన్న నాకు తెలుస్తాను, ఎంత పడిందో మనకు తెలియదు, కానీ ఇక చాలా ఆధారాలు వచ్చినాక చెప్తా. అవి కూడా ఆగాయి, నిజం నిలక మీద తెలుస్తా అంటారు. మన సార్లకు లింకులు, పెద్ద సార్కు, ఇక్కడున్న స్థానిక నాయకులకు కొంతమందికి లింకులు ఈ మధ్యలో ఉన్నాయి కదా, దందాలు, డ్రగ్గు దందాలు అక్కడి నుంచి ఇక్కడ దానికి వస్తున్నాయి. సారీ ప్రాంతంలో అభివృద్ధి చేసింది ఏంటంటే ఈ రాష్ట్రంలో పిల్లలకు డ్రగ్గులు, గంజాయిలు
ఇవన్నీ కూడా యువత గమనిస్తుంది కదా, విద్యార్థులు యువకులు చదువుకున్న మేధావులందరూ కూడా గమనిస్తారు. ఆ తీగంతా రాకుంటే సిరిసిల్ల దాకా కూడా వస్తుందట, ఆ డొంక లాగుతుంటే సిరిసిల్ల దాకా కూడా వస్తుందట. ఇవన్నీ కూడా నేను ఇంకా మనం ఇంకొంచెం నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తెలుస్తుంది, ఇది ఉంది అనుమానం మాత్రమే. ఇవన్నీ కూడా ఇటువంటి పరిపాలన కొనసాగించిన గత ప్రభుత్వం ఇంత కుయుక్తితోని చిల్లర రాజకీయాలకు తెరలేపే విధంగా బీజేపీ పార్టీకి ఇవాళ తమ శ్రేణులను ఓటేయాలని చెప్పి ఇవాళ పురమాయిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క లోపాయకార ఒప్పందం అర్థమవుతుంది ప్రజలందరూ కూడా. కాబట్టి నేనందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పట్టభద్రుల ఓటర్లకు, ఉపాధ్యాయులకు, ఎవరికైతే విద్యార్థులు మేధావులు మీరందరూ ఉన్నారో, ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉండి ఇంత కష్టకాలంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చిత్తశుద్ధితోని ఆత్మశుద్ధితోని తూచా తప్పకుండా మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కొరకు బంగారు బాటలు వేయాలనే ప్రయత్నం చేస్తాండి. ఇవాళ ఎక్కడ లేని విధంగా దేశంలో బీసీ కులగణన చేపట్టి రాజ్యాంగ స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి, వారి హక్కులు వాళ్ళకు ఇవ్వాలని చెప్పి, వారి వాటా వారి కోటా వారికి ఇవ్వాలని చెప్పి ఇవాళ బీసీ కులగణన చేపట్టి ఇవాళ రాజకీయంగా కూడా వాళ్ళ కోటా ఇవ్వాలని చెప్పి ఇవాళ అనేకమైన సంస్కరణ దిశగా మాట్లాడుతాను. కొంతమందిని నమ్మని వస్తాను, ఇలా ఎవరైనా పోటీ చేయొచ్చు, ఓటును ఏ ఒక్క ప్రాతిపదికనైనా అడగొచ్చు. కానీ ఇలా నేను కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలా ఒక సాహసోపేతమైన నిర్ణయంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉండే జనాభా 80-85% ఉండే జనాభా ఇవాళ